ఈ రోజు నుంచి ఎలాగైనా సరే స్ట్రిక్ట్‌గా డైట్ చేయాలి. ఈ రోజు నుంచి మనం బాగా తగ్గిపోవాలి, సన్నగా అయిపోవాలి. అందరూ మనల్ని హేళన చేస్తున్నారు అని అనుకోని డైట్ స్టార్ట్ చేస్తాము. ఆ రోజే ఖచ్చితంగా ఎక్కువ ఆకలేసిద్ది. కావాలంటే మీరు గమనించండి. మీకు అందరికీ ఎట్లా ఉంటుందో నాకు తెలీదు గానీ, నేను ఈ రోజు నుంచి ఎట్లా అయినా ఫుల్‌గా ఫాస్టింగ్ ఉండాలి. అసలు ఏం తినకూడదు. ఈ రోజు నుంచి ఎలాగైనా నేను వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి అన్నీ తినడం, మార్నింగ్ వరకు అన్నీ తినడం, ఈవినింగ్ వరకు అన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటా. కానీ ఈవినింగ్ ఏ ఫ్రైడ్ రైసో, బిర్యానీయో, నూడిల్సో ఏయో ఒకటి తినేస్తాను. అస్సలు ఆగలేను. ఆ రోజే బాగా ఆకలేసిద్ది. మీరు ఎవరైనా గమనించారో లేదో తెలియదు కానీ ఇది మాత్రం ఈ ప్రాబ్లం నేను ఎప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటాను. ఈరోజు కూడా అదే జరిగిందనమాట. ఇవాళ నుంచి ఎలాగైనా నేను ఎక్కువ డైటింగ్ చేయాలి, ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు. మా ఆయన నన్ను లావుగా ఉన్నారని చెప్పి బోండం అని హేళన చేస్తున్నారు. సో కాబట్టి నేను మా ఆయన అన్నందుకైనా సరే నేను ఈ రోజు నుంచి తగ్గిపోవాలని చెప్పి మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు. ఇంకా నా వల్ల కాలేదు. నైట్ ఇంటికి వచ్చాక డ్యూటీ నుంచి ఇంటికి రాగానే రాగి సంగటి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంట్లో చేపల పులుసు ఉంది అని చెప్పి ఉన్న చేపల పులుసును కూడా మా ఆయన తినేమన్నాను. కానీ సరే ఇవాళ ఒక్కరోజు తినేస్తానని చెప్పి దిట్టంగా గట్టిగా నెయ్యి వేసుకొని రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అట్లుంటుంది మనతోటి, మామూలుగా ఉండదనమాట. నేనేంటంటే రాగి సంగటిని ఎక్కువ కుక్కర్లో ప్రిపేర్ చేస్తా. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట, ఎక్కువ కష్టపడే పని లేకుండా. ఇంకా ఫైనల్గా ఈరోజు డైట్ అయితే అటకెక్కిచ్చేసాను అనమాట. మరి రేపు సంగతి చూసుకోవాలి ఎట్లుంటుందో. ఇంకా ఫైనల్గా రాగి సంగటిని చేపల పులుసు వేసుకొని తినేస్తున్నాను. ఇంకా ఈ వీడియో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కుదిరితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.